హాయ్ హలో అండి, అందరికీ నమస్తే అండి. ఆ, ఈ కొత్త సంవత్సరంలో మీతో మరోసారి మాట్లాడుతున్నాను. మీరందరూ హ్యాపీగా ఆరోగ్యంగా అందరూ మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ మొత్తం అందరూ క్షేమంగా ఉండాలని అందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక చిన్న వీడియో అండి. ఇది చూస్తున్నారు కదండి, ఇది చామగడ్డలు ఆకులండి. ఇవన్నీ చామకూర. ఈ చామకూరను నాటి లోపల నాకు చామగడ్డలు కూడా బాగా వచ్చాయండి. ఇప్పుడు నేను మీకు తీసి చూపించాలనుకుంటున్నానండి. చూస్తున్నారండి, ఈ ఆకులు కూడా మనం పడేయమంటే దీన్ని చామకూరతో మనము ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పే ఉంటాను మీకు. పప్పు కూర చేసుకోవచ్చు, ఇట్లాగే మనము పులుసులాగా చేసుకోవచ్చు, చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు అండి. ఈవెన్ పకోడీలుగా కూడా మనం చేసుకొని తింటామండి. ఇటువంటివి దీన్ని పడేపును వీటిని కూడా బజార్లో చాలా కాస్ట్లీగా అమ్ముతుంటారండి. ఇవన్నీ తీసి చూపిస్తానండి మీకు ఇప్పుడు. చాలా పెద్ద పెద్దగా కూడా వచ్చాయండి ఇవి. చూస్తున్నారండి, గడ్డలు చూసారండి ఎంత పెద్ద పెద్ద గడ్డలు వచ్చాయో. నేను వీటిని మరీ చేసి చూపిస్తాను మీకు. మొత్తం విధంగా కట్ చేసేస్తే మనకు చక్కగా తెలిసిపోతాయండి. కట్ చేయడం కొంచెం ఇదిగా ఉంటుందండి, చూపిస్తాను. చూస్తున్నారండి, ఇలా వస్తాయండి పెద్ద పెద్దగా. ఇంకా దీంట్లో ఉన్నాయండి, అన్నీ తీసి చూపిస్తాను మీకు. ఇవి ఆరోగ్యం కూడా చాలా మంచి గడ్డలండి. ఇవి చామగడ్డలు. వీటితో మనకి స్టోన్స్ ఉంటాయి కదండి, వాటన్నిటికి కూడాను ఇవి న్యాచురల్గా తగ్గిపోతాయండి. అవి మనకు ఆపరేషన్స్ అవి లేకుండా కూడాను. అయినా ఇవి వండుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. తాలింపుగా కూడా చేసుకోవచ్చు, మనం పులుసులు కూడా చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చండి. చూసారండి, ఇవన్నీ గుత్తులుగా ఇలా వస్తాయండి. గుత్తులుగా.
సరే ఇలా వస్తాయండి. దాన్ని చూడండి ఇది కూడా మనకు మార్కెట్లో దొరికే వాటికంటే కూడా ఇవి ఎంతో హెల్దీగా ఉంటాయండి. బాగా ఇందులో వేరే ఏ విధమైనటువంటి రసాయనం ఏం వేయకుండా చక్కగా ఇంట్లో తెచ్చినటువంటి ఆకుచోనం, తర్వాత కాయగూరలు, కాయగూరలు, మనం వండుకున్న కాయగూరలు కానీ సబ్బలు అన్నీ వేస్తే చూసారండి. నేను సైజు కూడా చూడండి, ఇదేం ముదిరిపోలేదండి, చాలా చక్కగా ఉంటుంది. ఉంచలేకపోతున్నాను ఈ విధంగా అండి. చూసారా ఇంకా చాలా లోపల ఇంకా ఉన్నాయండి. వీడియో లెంగ్త్ అయిపోతుందని ఇంతటితో నేను వదిలేస్తున్నానండి. ఇక్కడ మీకు వంకాయలు కూడా చూపిస్తానండి. కొన్ని వంకాయలు ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. బయట గార్డెన్లోనే కాకుండా లోపల కూడా ఇది పెట్టానండి నేను, చూసారండి. సరే లేతగా బయట మన పువ్వులు పెట్టిన గార్డెన్లో కూడాను అక్కడ కూడా వచ్చాయండి. ఆ తర్వాత ఇంకోసారి హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇంతవరకు ఇలా చూడండి ఎంత చక్కగా చిన్న చిన్నగా ఇలా మలుస్తున్నాయి, ఇలా వస్తున్నాయి చూడండి చిన్నగా. ఎదిగేటప్పుడు ఇలా చూస్తూ ఉంటే మళ్ళీ బాగా అనిపిస్తుంది. చూడండి చిన్నది ఎట్లా ఇంకా విచ్చుకోలేదు పూర్తిగా. దీని తర్వాత ఇలా పెద్దగా అవుతాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు అందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే అండి.